నమస్తే. నవలా శీర్షిక ప్రేమ సమిధలు. రచన ఎన్ భారతీదేవి గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలో కెడితే, సాయంత్రం 5 గంటలయింది. బంగళా ముందు ఉన్న పూల తోటలో కూర్చుంది మాధురి. అరవిరిసిన గులాబీ పువ్వులు మృదువుగా ఒకదాన్నొకటి పరామర్శించుకుంటున్నాయి. గులాబీల అందాన్ని చూసి చిన్నబోయిన మందారాలు మొహం ముడుచుకుంటున్నాయి. రేకులు విప్పుకుంటూ తమ సుగంధాలను వెదజల్లటానికి ప్రయత్నిస్తున్న మల్లెల వైపు మీ పక్కన ఉంటేనే మాకు గుర్తింపు అన్నట్లు జాలిగా చూస్తున్నాయి కనకాంబరాలు మల్లెల వైపు. మాధవి, మాలతీలతలు గుత్తులు గుత్తులుగా విరబూసి శోభాయమానంగా ఉన్నాయి. తోట చుట్టూ ఠీవీగా రక్షక భటుల్లా నిల్చుని ఉన్న కొబ్బరి చెట్టు ఆకులు చిరుగాలికి లయబద్ధంగా ఊగుతున్నాయి. అందమైన పూల తోటలో మధ్యలో కట్టిన ఆ నీలం రంగు బంగళా చూసేవారికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చుట్టూ ఎత్తైన ప్రహరీ, బంగళా ఎదురుగా పెద్ద గేటు, ఆ గేటుకి ఇరుపక్కల పొదరిళ్లలా దట్టంగా పెరిగిన నైట్ క్వీన్ పూల చెట్లు. గేటులోంచి వరండా వరకు సన్నని తార్ రోడ్డు. ఆ రోడ్డుకి ఇరుపక్కల అందంగా కత్తిరించిన క్రోటన్ మొక్కలు, విరగబూసిన చామంతుల లాన్లో కుడిపక్కగా నీళ్లను విరజిమ్ముతున్న ఫౌంటైన్కు దగ్గరగా ఉన్న గాజు టబ్బుల్లో రంగురంగు చేపపిల్లలు ఆడుకుంటున్నాయి. ఆ బంగళా ముందున్న ప్రతి వస్తువు ఎంతో క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తోంది. తన చేతులతో పెంచిన పూల తోటను ప్రతి సాయంత్రం గర్వంగా చూసుకోవటం మాధురికి అలవాటు. సాయంత్రం 5 గంటల నుండి ప్రతి మొక్కను, పువ్వును పరామర్శిస్తూ రాత్రి 8 గంటల వరకు అక్కడే కూర్చుంటుంది. డిసెంబర్ నెల కావటం వలన రాత్రి 7 గంటలకు చలనిపిస్తోంది. తోటలోంచి లోపలికొచ్చిన మాధురి స్నానం చేసి పెద్ద జరీ బోర్డర్ ఉన్న వెంకటగిరి జరీ చీర కట్టుకుని తెలుపు రంగు జాకెట్ వేసుకుంది. ఖరీదైన డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తలదువ్వుకుంటోంది మాధురి. ఆమె మనస్సంతా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్కు బిగించి ఉన్న బెల్జియం మిర్రర్లో చెక్కిలి మీద ఎర్రగా కందినట్లున్న భర్త పంటి గుర్తులు కనిపించగానే మనస్సులో తీయని మధురిమలతో నిండిపోయింది. ఆమె నరాల్లో ఒక విధమైన ఉద్వేగం, కళ్లల్లో వింత కాంతి, రక్తం వెచ్చగా చెక్కిళ్లలో పారుతున్న అనుభూతి. తనలో కలిగిన చిత్రమైన స్పందనకు చిన్నగా నవ్వుకుంది మాధురి. అప్పుడే బెడ్రూంలోకి వచ్చిన రఘు డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న మాధురి వీపు వెనుక భాగం కనిపించగానే కాంక్షగా ఆమెకు చేరువగా వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులేసి ఆమె తల మీద తన తల అంచాడు. ఈరోజేమిటో విశేషం. రాజావారు 8 గంటలకే వేయించేశారు. తలెత్తి భర్త కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అడిగింది మాధురి. తను కనిపించగానే భార్య కళ్లల్లో కోటి మెరుపుల కాంతి మెరుస్తుంది. ఆ మెరుపులు చూడటానికి ప్రతిరోజు వీలైనంత త్వరగా ఇంటికి రావాలనుకుంటాడు రఘు. అతడొక పెద్ద కాంట్రాక్టర్. ప్రతి పని స్వయంగా దగ్గరుండి చూసుకుంటే గాని అతడికి తృప్తి ఉండదు. 5:30కు వర్కర్స్ అందరూ పని ముగిస్తారు. వాళ్లకు డబ్బులు ఇవ్వటం, ఇంజనీర్లతో కబుర్లు, వాళ్లకు పార్టీలు. రాత్రి 10 గంటలైతే గాని అతడికి ఇంటికి రావడానికి కుదరదు. భర్త ఆటయానికే వస్తాడని తెలిసినా 6 గంటల నుండి అతడి రాక కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది మాధురి. చీరకు, జాకెట్కు మధ్య పరువపు నిగారింపుతో మిళమిళా మెరుస్తున్న పచ్చటి శరీరం అతడిలోని కాంక్షను మరింత అధికం చేస్తుంది. తన సోయగంతో అతడికి కనువిందు కలిగిస్తూ. ఆమె కనిపిస్తే చాలు అతడి గుండె అనిర్వచనీయమైన భావంతో ఊగిసలాడుతుంది. అబ్బా వదలండి, గారంగా అంది. ఆమె నడుములు చుట్టిన అతడి చేతులు ఆమె చుట్టూ మరింత బిగుసుకున్నాయి. ప్రేమతో పెనవేసుకున్న 2 హృదయాలు అనురాగంతో అనుభూతులు పంచుకుని జీవితాన్ని నందనవనంగా చేసుకుంటాయి. అతను ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఆ చూపుల్లో నిన్ను చూడగానే నాలో కోరిక తలెత్తుతుంది. అది నా తప్పు కాదు. ఆ తప్పు నీ అందానిది, ప్రేమతో నిండిన నీ అనురాగానిది అన్న భావం ఉంది. అతడి కళ్ళలోకి చూస్తూ మధురంగా నవ్వింది. నవ్వులో నాలోని అణువణువు మీది. నా యవ్వనం, నా మనస్సు, నా తనువు అన్నీ మీవి. నాలో ఊపిరి మీరు అన్న భావం ఉంది. మాధురి, నిన్ను 3 సంవత్సరాల నుండి చూస్తున్నా. ఎన్నో వందల రాత్రులు నీతో అనుభూతుల్ని పంచుకున్నా. ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తావు. ఏం అమృతం తాగావు? స్త్రీ హృదయం ఎలా రంజింపజేయాలో అతడికి బాగా తెలుసు. అతడి మాటలకు ముగ్ధురాలైనట్లుగా అతన్నే చూస్తోంది మాధురి. ఏమండి,
తీయగా పిలిచింది. ఆమె మనసులో ఉన్న అనురాగం అంతా ఆ పలుకుల్లోనే తొంగి చూసింది. చెప్పు మాధురి, కాదు ఆజ్ఞాపించు అన్నట్టు చూశాయి అతడి కన్నులు ఆమె వైపు. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆడదాని మనసు అర్థం చేసుకుని ఆ మనసుకు అనుకూలంగా మసలుకునే మీలాంటి భర్తను పొందటమే నా అదృష్టం. కనులు వాల్చుకుని స్నిగ్ధంగా అంది మాధురి. రఘు హృదయం ఆనందంతో పొంగిపోయింది. నీ ప్రేమలో నన్ను నేనే మర్చిపోతున్నాను. అతడి గొంతులో ఆత్మీయత, ఆరాధన పోటీ పడుతున్నాయి. నేను ఎదురుగా ఉంటే మీరు ఇలాగే కబుర్లు చెప్తారు. ముందు స్నానం చేసి బట్టలు మార్చుకుని రండి, నేను ఈలోగా వడ్డిస్తాను. నిన్ను చూస్తే కడుపు నిండినట్లుగా ఉంది, మనస్సుకు శరీరానికి ఆకలేస్తోంది అంటూ సంటిపాపను ఎత్తుకున్నట్లుగా ఆమెను 2 చేతులతో ఎత్తుకుని డబుల్ కాట్ మీద పడుకోబెట్టాడు. మృదువుగా ఆమె కనురెప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె మెడవంపులో మొహం దాచుకున్నాడు. ఆ అనురాగానికి ఆమె కళ్ళు వింతకాంతితో మెరుస్తున్నాయి. భర్త గాఢ పరిష్వంగంలో బందీ అయిన మాధురి మనస్సు స్వర్గపు టంచుల మీద విహరిస్తోంది. ఆ స్పర్శ తాలూకు మధురానుభూతిలో ఆమె తనువు పారవస్యంతో పులకిస్తుంటే ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. రోజూ మీరు 10 గంటలు దాటితేనే గాని ఇంటికి రారు. మీరు వచ్చే టయానికి మీకోసం ఎదురు చూసి చూసి అలసిపోతాను. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు యాంత్రికంగా టైం ప్రకారం జరిగిపోయే అన్ని పనుల్లాగానే జరిగిపోతుంది ఈ కార్యక్రమం కూడా. ఏ కార్యక్రమం? అడిగాడు రఘు చిలిపిగా. మీరలా అడిగితే నేను మాట్లాడను, ఉడుకుమొత్తనంగా అంది మాధురి. నువ్వు చెప్తుంటే వినటానికి బాగుంది అన్నాడు నవ్వుతూ. ప్రేమతో, అనురాగంతో, లాలనతో పంచుకోవలసిన అనుభూతుల్ని మీరు అలసిపోయి అర్ధరాత్రి టైంకి ఇంటికి రావటం, నేను నిద్రమత్తులో మీకు చేరువ కావటం, మీరు దగ్గరకు తీసుకోవటం రోజు అలాగే జరిగిపోతోంది. పగలంతా రాత్రిపూట మీతో పంచుకోబోయే అనుభూతుల్ని గురించి ఎంతో మధురంగా ఊహించుకుంటూ ఉంటాను. ప్రతి రాత్రి నా ఊహలకు విరుద్ధంగానే జరిగిపోతుంది. పోనీ ఓ పని చేద్దామా? ఏమిటది? రాత్రి కార్యక్రమాన్ని పగటికి మార్చుకుందామా? ఛీ అంది మాధురి నునుసిగ్గుతో అతడి గుండెల్లో తలదాచుకుంటూ. ఈ భంగిమ చాలా బాగుంది, కథలకు అంటూ ఏదో మాట్లాడబోతున్న ఆమె నోటిని మూసేశాడు రఘు. రఘు వాళ్ళది జమీందారీ వంశం. ఆ జమీలు, ఆ హోదాలు, ఆ వైభవాలు జమీని గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకున్న తర్వాత అంతరించిపోయిన ఆ అలవాట్లు, ఆ దర్పం, ఆ అధికారం, అహంకారం మాత్రం ఆ కుటుంబాల్లోంచి పోలేదు. జమీ పోయినా 4 తరాల వరకు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిపాస్తులున్నాయి. రఘు నాన్నగారికి స్వంత ఫ్యాక్టరీ, బిజినెస్, కంపెనీలో షేర్లు ఉన్నాయి. రఘు నాన్నగారు హరికృష్ణ ప్రసాద్ గారు ఆ బిజినెస్ విషయాలు చూసుకుంటారు. ఆయన భార్య అరుంధతీదేవి వంటి నిండా నగలతో, ఎప్పుడు చూసినా నుదుటిన మెరిసే సింధూరంతో ఖరీదైన పట్టుచీరలో కనిపిస్తుంది. ఆమెను చూడగానే నమస్కరించాలన్నంత గౌరవభావం కలుగుతుంది ఎవరికైనా. వాళ్లకు రఘు ఒక్కడే కొడుకు. చిన్నతనం నుండి ఎంతో గారాబంతో పెంచారు. అయినా రఘు కాన్వెంట్ చదువు నుంచి ఇంజనీరింగ్ వరకు ప్రతి క్లాస్లోనూ అతడే ఫస్ట్ క్లాస్ విద్యార్థి. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవాడు కాదు. కొడుకు ఉద్యోగం చేయటం రఘు నాన్నగారికి ఇష్టం లేదు. అందుకే ఇంజనీర్ అయిన కొడుకుని కాంట్రాక్టర్ చేశాడు. రఘు స్వతహాగా తెలివితేటలు గలవాడు. సూక్ష్మగ్రాహి కావటం వలన 1 సంవత్సరంలోనే కాంట్రాక్టర్గా ఆ వృత్తిలోని మెళకువలన్నీ తెలుసుకున్నాడు. వర్కర్స్ అందరూ అతన్ని దేవుళ్లా చూస్తారు. తన కింద పనిచేసే కూలీల అవసరాలను వాళ్లుగా చెప్పకముందే తీరుస్తాడు. అందుకే అతనంటే అందరికీ అభిమానం. ఇంట్లో ప్రతి పనికి సర్వెంట్స్ ఉన్నారు. అయినా తన పనులు తానే స్వయంగా చేసుకుంటాడు. అనవసరమైన ఆడంబరాలంటే అతనికి ఇష్టం ఉండదు. అతడి మనస్సుకు విరుద్ధంగా ఉంటారు అతడి తల్లిదండ్రులు. వాళ్ళు బయటకి బయలుదేరితే పక్కన 4 సర్వెంట్స్ ఉండాలి. ప్రతి పనికి వాళ్ళు సర్వెంట్ మీదే ఆధారపడతారు. అప్పుడే స్నానం చేసి వచ్చిన రఘుకు ఎదురుగా మాధురి కనిపించింది. త్వరగా తలదువ్వు, ఆకలేస్తోంది అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందుకొచ్చి కూర్చున్నాడు. నొక్కులుగా అణక్కుండా ఎదురు తిరుగుతున్న వంకీల జుట్టును శ్రద్ధగా దువ్వటం పూర్తి చేసేసరికి 10 నిమిషాలు పట్టింది. మాధురి తలను 2 చేతులతో అదిమి పట్టుకుని ముందుకు వంచి పెదవుల మీద గాఢంగా చుంబించాడు. మాధురి నునుసిగ్గుతో భర్త కౌగిట్లో బందీ అయింది. రఘు హుందాగా, అందంగా, మగసిరి ఉట్టిపడే చూపులతో ఆడవాళ్ల హృదయాలను దోచుకునేలా ఉంటాడు.
మీకు వేళాపాళా లేదు. ఏ పనికైనా అది ఉంటుందేమో గాని ఇందుకు అక్కర్లేదు కొంటెగా అన్నాడు. అతడి చూపులకు నవ్వాపుకోలేకపోయింది మాధురి. ఆమె నవ్వులో సెలయేటి గలగలలు వినిపిస్తాయి. ముత్యాల జల్లు కురుస్తున్నట్లుగా ఉంటుంది. పాలమీగడ తరగల్లాంటి చెక్కిళ్ళు, మేలిమి బంగారు మేనిఛాయ, దొండపండు లాంటి ముద్దు పెట్టుకోవాలనిపించే అధరాలు, ఖజరహో శిల్పంలా అప్సరసలా మెరిసిపోతోంది. గంటలు గంటలు ఆమెతో గడిపినా అతడి మనస్సు నిండదు. ఎప్పుడూ ఆమెతో ఏకాంతాన్నే కోరుకుంటుంది అతడి తనువు. కళ్ళ నిండుగా అనురాగాన్ని నింపుకుని తను ఏ క్షణంలో ఆమె పొందు కోరుకున్నా అరవిరిసిన పువ్వులా తన చేతుల మధ్య విడిపోయే మాధురిని చూస్తూ ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా గడపగలడు. నిద్రలేస్తూనే మాధురిని చూస్తూ ఆమెను గుండెల మీదకు లాక్కుంటాడు. భోజనం చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పుడూ ఆమె అతడి పక్కనే ఉండాలి. అనిర్వచనీయమైనది వారి ప్రేమ. పువ్వుల్లా సంతోషంతో విచ్చుకున్న కళ్ళతో ఆమె తన వైపు చూస్తే చాలు అతని గుండె రెపరెపలాడిపోతుంది. గులాబీల్లా ఉండే ఆమె చెక్కిళ్ల మీద అతడి పంటికాట్లు కనిపిస్తే గాని అతడికి తృప్తనిపించదు. ఆమె పెదవంపుల్లో తొణికిసలాడే అమృతాన్ని రోజు రుచి చూడనిదే అతడికి నిద్ర పట్టదు. ఏమిటండి అలా చూస్తున్నారు? నీ అందాన్ని అంటూ ముందు కొంగి ఆమె అధరాలను మునిపళ్లతో అందుకున్నాడు. మృదువుగా అతడి మెడ చుట్టూ చేతులు వేసి గుండెల మీదకి లాక్కుంది మాధురి. ఆమెని చుట్టిన అతడి చేతులు మరింత గాఢంగా బిగుసుకున్నాయి. కాలం స్తంభించిపోయింది. వారిద్దరి మధ్య నుండి దూసుకుపోవాలని కిటికీలోంచి వచ్చిన పిల్ల తెమ్మెర వాళ్ల మధ్య నుంచి వెళ్లటానికి వీల్లేక వాళ్లను మృదువుగా స్పృశించి వెళ్ళిపోయింది. వారిరువురు ప్రతిక్షణం ఒకరి కన్నుల్లో మరొకరు బ్రతకాలనుకుంటారు. తెల్లని అతడి ఛాతీపై పెరిగిన నల్లటి వెంట్రుకల్లోకి వేళ్లు పోనిచ్చి, ఒక బాబుకు తండ్రైనా మీలో చిలిపితనం తగ్గలేదు అంది. నీ అందం, నీ అమృతమైన మనస్సు నువ్వందించే నాలో చిలిపితనాన్ని తగ్గనివ్వటం లేదు అంటూ ఆమెను మరింత గాఢంగా గుండెలకు అదుముకున్నాడు. ఒకరి గుండె చేసే చప్పుడు మరొకరికి వినిపిస్తుంది. అదొక వింత అనుభూతి. అతని గరుగుగడ్డం ఆమె మెడవంపులో గిలిగింతలు కలిగిస్తుంది. ఏమండి? అతడి కోరమీసాన్ని చూపుడు వేలితో సవరిస్తూ మృదువుగా పిలిచింది. ఆజ్ఞాపించు మాధురీదేవి అన్నట్లుగా చూశాడు ఆమె వైపు రఘు. నాకో పాపాయి కావాలి అంది గారంగా. మై గాడ్, మళ్ళీ ఆ నరకయాతన అనుభవించాలని కోరికగా ఉందా నీకు? ఆ ప్రసవ వేదన తర్వాత తన చిన్నారి పాపను చూసుకున్నప్పుడు మాతృగర్భంతో ఆడదాని మనస్సులా ఉప్పొంగిపోతుందో మీకేం తెలుసు? ఆ రోజు నువ్వు ప్రసవ వేదన పడుతూ బాధతో మెలికలు తిరిగిపోతుంటే మానసికంగా చిత్రవధ అనుభవించాను. మళ్ళీ ఇటువంటి బాధకు నిన్ను గురి చేయకూడదనుకున్నాను. అసలు ప్రసవ వేదన అంత బాధాకరంగా ఉంటుందని తెలిస్తే మనకు పిల్లలే వద్దనుకునేవాణ్ణి. అప్పుడే నిర్ణయించుకున్నాను ఇక మనకు పిల్లలొద్దని. మనకో బాబున్నాడుగా, చాలు. ఇక పాపాయి మాట నా దగ్గర చెప్పకు. నువ్వు అనుభవించే ఈ నరకయాతన గురించి ఆలోచించాలంటేనే నాకు భయం. ఆడదానికి మంచి భర్త దొరకటమే అదృష్టం. మాధురి మనస్సులో పెళ్లినాటి దృశ్యం కదలాడింది. మంగళ వాయిద్యాలు, సన్నాయిలో మంగళగీతికలు పాడుతుండగా ముహూర్త కాలమందు తెర తొలగించగానే వధూవరులు ఒకరినొకరు చూసుకుంటూ జీలకర్ర బెల్లం ఒకరి నెత్తిన ఒకరుంచారు. మగసిరి కాంతులీనితున్న అతడి కళ్లల్లో కళ్ళు కలపలేక తలదించుకున్నాను. మంగళసూత్రధారణ పూర్తయింది. అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ పొగకు కళ్లలో నీళ్లు తిరిగాయి నాకు. కళ్ళు మంటగా ఉన్నాయా? ఎవరికీ వినిపించినంత గుసగుసగా అడిగారు నన్ను. ఆ క్షణంలో నేను ఆయన జీవితంలోకి ప్రవేశించి కొద్ది నిమిషాలే అయినా అప్పుడే నా బాధ్యత తనది అన్న భావంతో అడిగిన ఆయన వైపు విస్తుపోయి ఆరాధనతో చూశాను. నా చూపును మరోలా అర్థం చేసుకున్న నా స్నేహితురాళ్లు పద్మజ, లలిత మొగుణ్ణి కొరుక్కు తినేలా అందరి మధ్య మరీ సిగ్గు లేకుండా అలా చూస్తామేమిటే అని ఎగతాళి చేశారు. ఇప్పుడు నేను ప్రసవ వేదన పడతానని పాపాయే వద్దనుకుంటున్నాను. ఆయనకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. బాబుకు నేను తల్లినైనా బాబుకు నా దగ్గర కంటే ఆయన దగ్గరే చనువెక్కువ. ఎంత పొద్దుపోయి ఇంటికొచ్చినా బాబుతో ఆడుకోకుండా భోజనం కూడా చెయ్యరు. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. పోనీ నేనేం ఆలోచిస్తున్నానో చెప్పనా? చెప్పండి. అతడి మోకాలి మీద తల అంచుకుని కూర్చుని అడిగింది. నాకిష్టమైన ఫ్రెంచ్ పర్ఫ్యూమ్ సెంటు వాసన గుబాళిస్తుండగా
సర్వ అలంకారాలతో ఆనందంగా అందంగా సిగ్గుబరువుతో అడుగులు తడబడుతుండగా దేవకన్యల బెడ్రూమ్లో అడుగుపెట్టినప్పుడు కాంక్షతో నా మనస్సు ఎలా రగిలిందో నిన్ను చూసిన ప్రతిసారి అలాగే అనిపిస్తుంది. నీ మీద ఎంత ప్రగాఢవాంఛ ఉందో నీవే ఆలోచించుకో. నీ ప్రేమలో నాకు విరామం, విసుగు, అలసట ఏదీ ఉండదు. నీ ప్రేమలో ప్రతి క్షణం కరిగిపోవాలనిపిస్తుంది. నీ ఊపిరిగా నీలో ఒక భాగంగా నిలిచిపోవాలనిపిస్తుంది. చదువుకునే రోజుల్లో నాకు అసలు ప్రేమంటే ఏమిటో తెలీదు. నాకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా నేనెప్పుడూ ఊహించుకునేదాన్ని కాదు. మీ నాన్నగారు మా అమ్మగారికి దూరపు బంధువులు కావటం వల్ల మీరు ఎప్పుడూ మా ఇంటికి వచ్చేవారు కాదు. మొదటిసారిగా మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నాన్నగారు మిమ్మల్ని పరిచయం చేస్తుంటే కళ్ళెత్తి చూశాను. ఆ క్షణంలో మీరు నాకు పరాయి వాళ్లలాగా అనిపించలేదు. మీరెప్పటి నుండో నాకు తెలిసినట్లుగా ఎంతో నాకు ఆత్మీయంగా కనిపించారు. ఆ తర్వాత అందరి అంగీకారంతో పెళ్లి జరిగి మీ జీవితంలోకి ప్రవేశించాను. అప్పటి నుండి మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. సెక్స్ కంటే నేను మీ ప్రేమకే కరిగిపోతాను. మీకే అంకితమైపోయాను. మీ ప్రేమలో నిలువునా తడిసిపోతున్న నాకు ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో తెలియకుండా గడిచిపోతున్నాయి రోజులు. ఒక్కోసారి ఎందుకో నాకు భయం వేస్తుంది. అనంతమైన మీ ప్రేమ నాకు దూరం అవుతుందేమోననిపిస్తుంది. ఏమండి, ఏది కరువైనా నేను బతకగలను. కానీ మీ ప్రేమలో ఏ కాస్త మార్పు కనిపించినా నేను బతకలేను. ఈ ప్రేమ శాశ్వతంగా నాకే దక్కాలి. మీ ఊహల్లో, మీ కలల్లో, మీ ఆలోచనల్లో ఎప్పుడూ నా రూపమే కదలాడాలి. మరో ఆడదాని నీడ కూడా మీ మీద పట్టం నేను భరించలేను అంది మాధురి. దుఃఖంతో ఆమె గొంతులో జీర పలికింది. ఊహలకే భయపడేటంత పిరికిదానివి ఎలా బతుకుతావు మాధురి? ప్రపంచంలోని అనురాగమంతా అతడి మాటలోనే కనిపిస్తుంది. మగవాడు మానైతే ఆడది ఆ మానును పెనవేసుకునే లతలాంటిది. ఆ మాను ఏ తుఫాను తాకిడికి లొంగకుండా బలంగా ఉన్నంతకాలం ఆ లతకేం ప్రమాదం ఉండదు. మీ గుండెల్లో నిండుగా నేను నిలుచున్నంతకాలం నన్ను గురించిన ఆలోచనే నాకుండదు. భవిష్యత్తును గురించి నేను ఆలోచించను. నన్ను గురించి మీరు ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారుగా, ఇక నేనెందుకు ఆలోచించాలి? మాధురి గొంతు స్థిరంగా పలికింది. ఆమె తన మీద పెంచుకున్న ప్రేమకు, నమ్మకానికి అతడి మనస్సు ఆనందంతో నిండిపోయింది. మధు అంటూ ఆమెను గుండెలకు అదుముకున్నాడు. పశ్చిమ ఆకాశం ఎర్రబడింది. మలి సంధ్యలో అలసిపోయి కృంగిపోయిన సూర్యుడు తొలి సంధ్యలో కొత్త రోజును వెంటబెట్టుకుని ఉత్సాహంతో వస్తాడు. రఘు కూలీలకివ్వమని మేస్త్రికి డబ్బిచ్చి ఆ రోజు క్లబ్లో మీటింగ్ ఉండటం వలన 5 గంటలకే ఇంటికి బయలుదేరాడు. నున్నని తార్ రోడ్డు మీద మెత్తగా సాగిపోతోంది అతడి ఫియట్ కారు. పచ్చని పైరచీల గట్ల మీదున్న గడ్డి పువ్వులు విరగబూసి చల్లటి పైరగాలికి వళ్ళెరగకుండా నాట్యం చేస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన ఆ అందాలను చూస్తూ మెల్లిగా డ్రైవ్ చేస్తున్నాడు రఘు. కారు సిటీలో ప్రవేశించింది. దారికి అడ్డంగా పరిగెడుతున్న పాపను చూసి సడన్ బ్రేక్ వేశాడు రఘు. కంగారుగా కారు దిగి పాప దగ్గరకు వచ్చాడు. పాపకేం దెబ్బలు తగలలేదు. భయంగా నిల్చునుంది. గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. పాప వయస్సు 5 సంవత్సరాలుంటుంది. బొద్దుగా చక్రాలాంటి కళ్ళతో ముద్దుగా ఉంది. వేసుకున్న చవకబారు చినుకుల గౌను ఆ పాప పేదరికాన్ని ఎత్తి చూపుతోంది. పాపను చూడగానే చాలా బాధనిపించింది రఘుకు. పాప ఇలా రామ్మా అంటూ ఆ పాపను దగ్గరకు తీసుకున్నాడు. అప్పటి వరకు బొమ్మలా నిల్చున్న ఆ పాప ఆ అనునయానికి కరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. పాప చాలా భయపడిపోయిందనుకున్న రఘు రోడ్డు పక్కనున్న పాన్ షాప్కి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొని పాపకిచ్చాడు. ఆ ప్యాకెట్ చూడగానే పాప ఏడుపు మర్చిపోయింది. పాపా, నీ పేరేమిటి? నా పేరు జ్యోతి ముద్దుగా చెప్పింది పాప. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను. మరి ఇలా రోడ్డు కడ్డంగా పరిగెడుతున్నావెందుకు? నేను చిరిగిన గౌను వేసుకున్నానని పిల్లలంతా నన్ను చూసి నవ్వుతున్నారు. అమ్మకు చెప్పి కొత్త గౌను కొనిపించుకుందామని స్కూల్ నుండి అమ్మ దగ్గరకు వచ్చాను అంది పాప. స్కూల్ జరిగేటప్పుడు క్లాసులో నుంచి బయటకి రాకూడదు అన్నాడు రఘు. మా అమ్మ అంతే చెప్పింది. అందుకే మళ్ళీ ఆలస్యం అవుతుందని స్కూల్కి పరిగెత్తుకుంటూ వెడుతున్నాను. మధ్య మధ్యలో బిస్కెట్స్ తింటూ చెప్పిందా పాప. ఎందుకో ఆ పాపను చూడగానే గుండెలకు అదుముకోవాలనిపించింది రఘుకు. పాపా, మీ నాన్నగారు ఏం చేస్తారు? ఏమో తెలియదు. మీ నాన్నగారి పేరేమిటి? అది తెలియదు.
స్కూల్లో చదువుకుంటున్నావు, మీ అమ్మా నాన్నగారి పేరు తెలీదా నీకు? తెలియదు. మా నాన్నగారు నేను ఎప్పుడూ చూడలేదుగా. మీ నాన్నగారు మీ ఇంట్లో ఉండరా? ఎప్పుడూ ఉండరు. మా అమ్మని అడిగితే నోరు మూసుకో అంటుంది. పాప ముద్దు మాటలకు మనస్సు పిండినట్లు అనిపించింది రఘుకు. మీ అమ్మగారి పేరేమిటి? నీలు. ఆ పేరు వినగానే మెదడులో ఏదో నరాల ఒత్తిడి, మనస్సు అట్టడుగు పొరల్లో దాగున్న గతం తాలూకు జ్ఞాపకాలు. నీలు, ఆ పేరంటే తనకెంతో ఇష్టం. అతడి మనస్సు నీలు నీలు అని పలవరిస్తుంది. ఆ పాప ముఖంలోకి ఏదో వెతుకుతున్నట్లుగా చూశాడు. పాప ముఖంలో రఘుకు అతడి పోలికలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి. తామిద్దరినీ దగ్గరగా చూస్తే తెలియని వాళ్ళు తండ్రి కూతుళ్లనే అనుకుంటారు. రఘు మనస్సు ఆ జ్ఞాపకాల పొరల్లోంచి బయటపడకముందే పాప అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనస్సంతా అస్థిమితంగా గందరగోళంగా తయారైంది. సముద్ర కెరటాల్లా ఎగిసిపడుతున్నాయి ఆలోచనలు. నీలు, పాప అమ్మగారు నీలు ఒకరేనేమో అన్న అనుమానం మనస్సు మారుమూలల్లోంచి తొలుస్తోంది. అన్యమనస్కంగా ఇంటికి చేరుకున్నాడు. మాధురి ఉదయమే వాళ్ళమ్మగారికి జ్వరంగా ఉందని చూసి రావటానికి పుట్టింటికి వెళ్ళింది. ఆలోచనలతో తల బద్దలవుతుంది. కారు గ్యారేజీలో పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళడానికి కూడా ఓపిక లేనట్లుగా అలసటగా ఆరుబయట లాన్లో కూర్చున్నాడు రఘు. అతని మనస్సు జ్ఞాపకాల పొరల్లోకి దూసుకెళ్ళింది. ఆ సంవత్సరం రఘు చదువు పూర్తయింది. సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి పిక్నిక్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. విశాఖపట్టణం, అరకులోయ, సింహాచలం మొదలైన ప్రకృతి అందాలకు నిలయమైన ప్రదేశాలను చూడాలనుకున్నారు. రఘు, అమర్నాథ్, గోపి ముగ్గురు ప్రాణ స్నేహితులు, క్లాస్మేట్స్. ముగ్గురు ఆ సంవత్సరమే ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. ముగ్గురు కలిసి చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూసి తిరుగు ప్రయాణంలో 4 రోజులు గోపి బలవంతం మూలాన విశాఖపట్టణంలో ఆగిపోయారు. గోపిది విశాఖపట్టణం కావటంతో తమ స్వంత ఇంట్లో 4 రోజులుండమని బలవంతం చేయటంతో కాదనలేక ఆగిపోయారు. ఉదయం 6 గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకుని స్నేహితులు ముగ్గురు బయటకొస్తే మళ్లీ రాత్రి 10 గంటలు దాటిన తర్వాతనే ఇంటికి చేరుకోవటం. రఘుకు, గోపికి ఈతంటే చాలా సరదా. వాడిద్దరికీ ఎంత సరదానో అమర్నాథ్కు అంత భయం. ప్రతిరోజు సాయంత్రం సముద్ర కెరటాలతో ఆడుకుంటూ ఈత కొట్టేవారు రఘు, గోపి. అమర్నాథ్ వాళ్ల ఆటలను చూస్తూ కూర్చునేవాడు. సాయంత్రం 5 గంటలయింది. స్నేహితులు ముగ్గురు సముద్ర పొడ్డుకు చేరుకున్నారు. గోపి నాన్నగారు విశాఖపట్టణపు మేయర్. గొప్ప రాజకీయ ప్రతిభ గలవాడు. విశాఖలో ఆయన తెలియని వారుండరు. ఆ తీరంలో పడవల మీద సముద్రం లోపలికెళ్లి పల్లెకారులు చేపలు పడుతుంటారు. మత్స్య సంపదను వెలికి తేవటానికి దాదాపు 10 పడవలు బయలుదేరాయి. పల్లెకారులు వద్దని బతిమాలినా వినకుండా ఒక పడవలో రవి, గోపి ఎక్కారు. అమర్నాథ్ ఇసుకలో కూర్చున్నాడు, వాళ్ల రాకకు ఎదురు చూస్తూ. జాలరులు సముద్రంలో వలలు విసురుతున్నారు. వలలో పడిన చేపల్లో తీసి పుట్టల్లో నింపుతున్నారు మరికొందరు. ఉన్నట్టుండి పడవలోకి నీళ్లు రావటం మొదలెట్టాయి. ఉత్సాహంలో మునిగి తేలుతున్న పడవలోని రఘు, గోపి ఆ విషయాన్ని గమనించలేదు. వలల నిండా చేపలు పట్టంతో రెట్టించిన ఉత్సాహంతో వలలు విసురుతున్నారు జాలరులు. పడవలోకి మోకాలి లోతు నీరొచ్చింది. అప్పుడు చూసిన జాలర్లు కంగారు పడ్డారు. వలలు విసరటం ఆపి జాలర్లు పడవను తీరం చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ల దురదృష్టం కొద్దీ ఈదురుగాలి తోడయింది. పడవ తీరం చేరుకునేలోగా ప్రమాదం తప్పదని గుర్తించిన జాలర్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వలల్ని, చేపల్ని వదిలేసి ఈదుకుంటూ తీరం చేరాలన్న ఉద్దేశంతో నీటిలోకి దూకారు. గోపికి, రఘుకు కూడా బాగా ఈత వచ్చు. అందువల్ల ముందు వెనుకలు ఆలోచించకుండా వాళ్ళిద్దరూ కూడా జాలర్లతో పాటు నీటిలోకి దూకేశారు. సముద్రంలో ఏవైపు సుడిగుండాలున్నాయో, ఏవైపు రాళ్లగుట్టలున్నాయో జాలర్లకు తెలిసినట్లుగా వాళ్లకు తెలియకపోవటంతో తీరం చేరాలన్న ఆతృతతో సుడిగుండం వైపు వెళ్లారు. స్నేహితులిద్దరూ ప్రమాదంలో చిక్కుకున్నారు. గోపి సుడిగుండంలో చిక్కుకుపోవడం కళ్లారా చూసిన రఘుకు నవనాడులు కుంగిపోయాయి. గోపిని రక్షించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. అతని ప్రయత్నం ఫలించలేదు. గోపి ఆ సుడిగుండానికి బలైపోయాడు. తనను తాను కూడా రక్షించుకోలేని స్థితిలో పడిపోయాడు రఘు. అతని మనస్సు చైతన్యాన్ని కోల్పోయింది. బరువుగా కనురెప్పలెత్తి చూశాడు. తనొక రెల్లుగడ్డి కప్పిన ఇంట్లో పడుకున్నట్లుగా తెలుసుకున్నాడు రఘు. సముద్రంలో చిక్కుకుపోయిన తను అక్కడికిలా చేరుకున్నాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. తల దిమ్ముగా 1000 మణుగుల బరువు నెత్తిమీదున్నంత బాధగా ఉంది.
ఆలోచించడానికి కూడా శక్తి లేనట్లుగా అలసటగా కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ గాజుల గలగల శబ్దానికి కళ్ళు తెరిచి చూశాడు. తెల్ల గులాబీ పువ్వులా విచ్చుకున్న కళ్లతో తన వైపే చూస్తోంది 18 సంవత్సరాల వయసున్న అమ్మాయి. ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ కనురెప్పలేయటం మర్చిపోయాడు రఘు. పల్లెటూరి పచ్చదనాల మధ్య ముద్దబంతి పువ్వులా మెరిసే అద్భుత సౌందర్యం ఆమెది. యవ్వన కాంతితో పాలరాతి బొమ్మలా ఉంది. ఆమె అందాన్ని చూస్తుంటే వాంఛ కన్నా ప్రేమే అధికంగా కలుగుతుంది. అందం విలువ తెలిసిన సౌందర్యారాధకుడైతే తనకున్న సంపదంతా ధారపోసి ఆ సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఆమె సౌందర్యాన్ని చూస్తూ యుగాంతాలు గడపవచ్చు. ఆమె సోగ కన్నులు సిగ్గుబరువుతో నిలవాలాయి. రఘు అతి ప్రయత్నం మీద ఆమె మీద నుండి చూపులు మరల్చుకుని నులక మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. మీరెవరు అని అడిగాడతడు. ఎవరిని చెప్తే మీకు అర్థమవుతుంది అంది ఆ అమ్మాయి చిరునవ్వుతో. ఆ నవ్వులో సన్నజాజులు కురుస్తున్నాయి. స్పందన సౌందర్యం ఆమెది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు మునిగిపోతూ ఉంటే పడవలో ఉన్న మా బాబా చూసి మిమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు. మీ బాబా ఇప్పుడు ఇక్కడున్నారా? లేరు. ఈ గూడెం వాళ్ళంతా ఈరోజు సముద్రం మీదకి వెళ్లారు. నేను ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? ఆ అమ్మాయి వెన్నెల జల్లు కురిసినట్లుగా మళ్లీ నవ్వింది. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి 2 రోజులయ్యింది. బాబా మీ చేత నీళ్లు కక్కించి డాక్టర్ని తీసుకొచ్చి ఇంజెక్షన్లు చేయించారు. ఈ ఉదయం కూడా వచ్చి చూసేళ్లారు. ఏ భయం లేదని చెప్పారు. తెలివి రాగానే వేడి పాలిమ్మన్నారు. ఉండండి, పాలు తీసుకొస్తాను అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళింది. కళ్ల ముందు మెరుపు మెరిసి మాయమైనట్లు అనిపించింది రఘుకు. కలో నిజమో అర్థం కాని స్థితిలో ఉంది అతడి మనస్సు. 2 నిమిషాల తర్వాత పొగలు కక్కుతున్న పాల గ్లాస్ తీసుకొచ్చి అతడికి అందించింది. ఆ పాలు తాగిన తర్వాత కాస్త ఓపిక వచ్చినట్లు అనిపించింది రఘుకు. మీ పేరు? నీలిమ. ఆ తర్వాత అమ్మాయితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతడికి. మీరు బాగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు. మీరు కళ్ళు మూసుకుని పడుకోండి అందా అమ్మాయి మృదువుగా. తానెక్కడున్నాడు? విశాఖపట్నం ఇక్కడికి ఎంత దూరం ఉంది? గోపి ఏమయ్యాడు అని ఎన్నో ప్రశ్నలు అడగాలనుకున్నాడు నీలిమని. కానీ ఆ అమ్మాయి మొహం చూస్తుంటే తనతో సంభాషణ పెంచుకోవటం ఇష్టం లేనట్లుగా కనిపించడంతో ఏం అడగలేకపోయాడు రఘు. రఘు నీరసంగా ఆ ఇంట్లో నుండి బయటకొచ్చాడు. ఆ ఇంటి ముందున్న కొద్దిపాటి స్థలంలోనే చాలా రకాల పూల మొక్కలు విరగబూస్తున్నాయి. ఇంటి ముందున్న అరుగుల మీద రంగవల్లులు అందంగా దిద్దారు. ఇది ఇల్లులా లేదు. ఏ మహామునో తపస్సు చేసుకునే ఆశ్రమంలా ఉంది. గుమ్మడి, బీర, సొర, పాదులు ఇంటి మీదకు అల్లుకున్నాయి. ఆ ఇంటికి సముద్రానికి మధ్య దూరం ఎంతో లేదు. రఘు మెల్లగా నడుచుకుంటూ సముద్ర తీరానికి వచ్చాడు. అలలు హోరు పెడుతున్నాయి. చుట్టూ చూశాడు. సిటీ వాతావరణం కనిపించలేదు. ఆ తీరాన దాదాపు రెల్లుగడ్డితో కప్పబడిన పాకలు 100 దాకా ఉన్నాయి. అన్ని పాకల ముందు ఆరేసిన వలలు, చిరిగిపోతే పనికిరాక వదిలేసిన వలల ముక్కలు కనిపిస్తున్నాయి. అక్కడ నివసించే వారంతా జాలరులై ఉండాలి అనుకున్నాడు. ఆ వాతావరణాన్ని బట్టి రఘు ఎగిసిపడుతున్న అలలను చూస్తూ కూర్చున్నాడు. రాను రాను అలల హోరు అధికమవుతుంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి కెరటాలు. తను ఇన్ని రోజులు రానందుకు అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో. గోపి ఏమయ్యాడో? కనీసం వాడి శవమైనా వాడి తల్లిదండ్రులకు దక్కిందో లేక సముద్ర జంతువుల పాల్పడిందో అనుకోగానే అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ కెరటాలను చూస్తుంటే నిస్సహాయంగా సుడిగుండంలో చిక్కుకుపోయిన గోపీ రూపమే కనబడుతోంది అతడి కళ్లకు. 2 చేతుల్లో మొహం దాచుకున్నాడు. స్నేహితుడి జ్ఞాపకాలతో వెల్లువలా పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ప్రేమతో కూడిన ఆ మందలింపుకు భుజం మీదుగా తల తిప్పి చూశాడు రఘు. ఎదురుగా నీలిమ చిరునవ్వుతో నిల్చునుంది. కన్నీటితో తడిసిన అతడి మొహం చూడగానే ఆమె కనుబొమలు ముడిపడ్డాయి. బాధపడుతున్నారా? 2 రోజులాగి మీ ఇంటికి వెళ్ళిపోదురు గాని. చాలా నీరసంగా ఉన్నారు. ఈ స్థితిలో మీరు ప్రయాణం చేయలేరు. సరిగా ఉంది, వడదాన్ రండి అంది నీలిమ ప్రేమగా. నీలిమ, మీ బాబా ఎప్పుడొస్తారు? సముద్రం మీదకెళ్ళి చేపలు బట్టి అవి అమ్మిగాని ఇంటికి రారు. రేపు సాయంత్రానికి వస్తారు. బాబా వచ్చిన తర్వాత వెడుదురు గాని అంది అనునయంగా. నాతో పాటు నా స్నేహితుడు కూడా ప్రయాణంలో చిక్కుకున్నాడు. అతడి వివరాలు నీకేమైనా తెలుసా? అవును, బాబా చెప్పారు. మీతో పాటు ప్రయాణంలో చిక్కుకున్న అతడు చనిపోయి 2వ రోజు తీరానికి కొట్టుకొచ్చాడంట. మీరు అదృష్టవంతులు, ప్రమాదం నుండి బయటపడ్డారు. కాదు నీలిమ, నేను దురదృష్టవంతుణ్ణి. చేతులారా స్నేహితుడిని పోగొట్టుకున్నాను.
వాడిని కాపాడుకోలేకపోయాను. 2 చేతుల్లో మొహం దాచుకుంటూ అన్నాడు రఘు. ఆ స్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఈ సముద్రాన్ని చూస్తుంటే మీకు ఆ దృశ్యం కనిపిస్తుంది. అన్నీ తెలిసి మీరు బాధపడుతున్నారు. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. రండి వెడదాం. నన్ను ఒంటరిగా ఉండనివ్వు. గదిలో మీరు ఒంటరిగానే పడుకుంటారుగా. నీలిమ మాటల్లో చిలిపితనం తొంగి చూస్తోంది. రఘు సూటిగా నీలిమ వైపు చూశాడు. అది కాదండి, మీరు కోరుకునే ఒంటరితనం ఇంటి దగ్గర కూడా దొరుకుతుంది కదా. మీ గదిలోకి నేను కూడా రాను. ఈ చలిగాలిలో కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాట విని రండి, వెళదాం. నీలిమ చూపుల్లో ఏం ఆకర్షణాశక్తి ముడిందో ఆమె మాటకు ఎదురు చెప్పలేక ఆమెతో పాటు లేచాడు రఘు. రామయ్య వయస్సు 50 సంవత్సరాలుంటుంది. అనుభవాలతో తలపండిపోయి వెంట్రుకలు తెల్లబడ్డాయి. గుబురు మీసాలు, బలిష్టమైన కండరాలు. అతని ముఖంలో ఒక విధమైన నిర్మలత్వం కనిపిస్తుంది. అతని ఎదురుగా దీనవదనంతో కూర్చున్నాడు రఘు. స్నేహితుడి మరణం అతన్ని బాగా కుంగదీసింది. గోపి శవాన్ని అతని తల్లిదండ్రులకు రామయ్య అప్పగించానని చెప్పాడు రఘుతో. వెంటనే వెళ్లి గోపి తల్లిదండ్రులను ఓదార్చాలనుకున్నాడు రఘు. కానీ 4 రోజుల నుండి భోజనం లేకపోవటం వల్ల కాలు కదపటానికి కూడా ఓపిక లేదు. బాబూ, ఆ బాబుకు చావు అట్టా రాసి పెట్టింది. మనం ఏం చేయగలం? ఇక ఆ బాబును మర్చిపో బాబు అన్నాడు రామయ్య ఓదార్పుగా. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు కూడా అర్థం కావటం లేదు. సమయానికి మీరు ఆదుకోకపోతే నాకు కూడా నా స్నేహితుడికి పట్టిన గతే పట్టేది. రామయ్య గారు, నీలిమను తీసుకుని మీరు మా ఊరు వచ్చేయండి. మా నాన్నగారు లక్షాధికారి. ఎంతోమందికి మా బిజినెస్లు ఉపాధి కల్పిస్తున్నాయి. మా ఫ్యాక్టరీలోనే మీరు చేతనైన పని చేసుకుందరు గాని ఈ ప్రమాదకరమైన వృత్తిని మానేయండి. నాతో రండి. నా ప్రాణాలు కాపాడారని మా అమ్మా నాన్నగారికి తెలిస్తే మిమ్మల్ని దేవుళ్లా చూసుకుంటారు అన్నాడు రఘు. రామయ్య పెదవులపై ఒక్క క్షణం చిరునవ్వు మెరిసి మాయమైంది. విమాన ప్రమాదాలు జరుగుతాయని జనం విమానాలు ఎక్కటం మానేస్తున్నారా? చావు పుట్టుకలు భగవంతుని చేతిలో ఉన్నాయి. పుట్టిన నాడే ఎట్టా గిట్టాలో కూడా రాస్తాడు. ఆయన రాతల్ని తప్పించటం మన తరం కాదు. ఎంత చెప్పినా ఈ జాలరి వృత్తి మానేసి రానంటారు, అంతేనా? రఘు గొంతులో విసుగుదల కనిపించింది. ఇక్కడ 100 జాలరి కుటుంబాల వాళ్లు కాపురాలుంటున్నారు. ఒకప్పుడు వీళ్లే నన్ను ఆదుకోకపోతే ఎక్కడా చోటు దొరక్క సముద్రంలో తలదాచుకునేవాణ్ణి. వీళ్ళు అన్నం పెట్టి నన్ను ఆదరించారు. వాళ్ళందరూ నా మీద ఎంతో నమ్మకంతో నన్ను తమ నాయకుడిగా చేసుకున్నారు. వాళ్ల కష్టాలైనా సుఖాలైనా నాతోనే పంచుకుంటున్నారు. అటువంటి వాళ్లను వదిలేసి స్వార్థం చూసుకుని మీతో ఎలా రమ్మంటారు బాబు? అది నిజమే. మీరు మీ వాళ్లను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడొచ్చు. అభ్యంతరం ఏముంది? నా మాట విని నాతో రండి. రాలేను బాబు. రామయ్య గారు, నీకు తెలియదు బాబు, డబ్బు గల వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. ఈ వారం రోజుల నుండి నీ మీద పెంచుకున్న ప్రేమతో నువ్వు పేదవాడివని తెలిస్తే నీతో వచ్చేవాడినేమో. కానీ మీరు గొప్పోళ్ళు బాబు. అంతస్తుల మేడల్లో ఉండే వాళ్లకు అంత పెద్ద మనస్సు ఉండదు. ధనగర్వం, అహంకారం తప్ప ప్రేమ, ఆత్మీయత అనే పదాలకు కూడా వాళ్ళకు అర్థం తెలియదు. ఆ నరకంలోకి నేను రాలేను బాబు. రామయ్య కళ్ళలో నీళ్లు నిలిచాయి. రఘు ఆయన మాటలకు ఆశ్చర్యపోయాడు. ధనవంతులందరూ మీరనుకుంటున్నట్టుగా మనస్సు లేని వాళ్ళు కాదు. నా అనుభవం అంత లేదు బాబు. మీ వయస్సు. జీవితంలో దెబ్బతిన్నవాణ్ణి. వాళ్ల కసాయితనానికి భార్యను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి బాబు. నీకేం తెలుసు? దెబ్బతిన్న నాకు తెలుసు ఆ బాధ. రామయ్య గారు, ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోరు గదు? అనుకోవటానికే ఉంది, అడుగు బాబు. మీరు జాలరి కుటుంబానికి చెందినవారేనా? ఎందుకొచ్చింది బాబు మీకు అనుమానం? మీ మాటలు, మీ ఇల్లు, ఈ వాతావరణం అన్నీ మిగతా జాలరి కుటుంబాల వాళ్ళలాగా కాకుండా ప్రత్యేకంగా కనబడుతుంది. మిగతా వాళ్ళందరి ఇళ్ళు అన్నీ ఒక రకంగా ఉన్నాయి. మీ ఇంటి వరకే ఏదో ప్రత్యేకత కనిపిస్తోంది. నిజమే బాబు, నేను జాలరిని కాదు, రైతు కుటుంబంలో పుట్టాను. మరి ఈ జాలర్లతో కలిసి ఇక్కడెందుకుంటున్నారు? అదంతా ఒక పెద్ద కథ బాబు. నేను వినకూడదా ఆ కథ? 25 సంవత్సరాల నుంచి నా గుండెను కాలుస్తున్న కథ బాబు అది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్న ఆ కథ ఏమిటో నాకు చెప్పండి. విశాఖపట్టణానికి దగ్గరగా ఉన్న పల్లెటూరు మాది. మేము సన్నకారు రైతులం. మా ఊరుకు దగ్గరగా ఉన్న జమీందారు గారి పొలాలను కమతానికి తీసుకుని సేద్యం చేసేవాళ్ళం. శిస్తులు, ఖర్చులు పోను మిగిలిందంతా ఆయన చేతికిచ్చేవాళ్ళం. ఆయన మా శ్రమకు తగ్గట్టుగా పండిన పంట ఇచ్చేవారు.
మేము 2 అన్నదమ్ములం. మా నాన్న, మా అన్నదమ్ములు ఇద్దరం కష్టపడి పనిచేసేవాళ్ళం. మిగతా రైతుల కంటే ప్రతి సంవత్సరం ఎక్కువ పంట పండించేవాళ్ళం. అందుకే జమీందారు గారికి మా కుటుంబం అంటే అభిమానం. ఒకసారి జమీందారి గారి చెల్లెలు మాలతీదేవి పల్లెటూరు పంట పొలాలు చూడాలని వాళ్ళ అన్నగారితో కలిసి మా ఊరొచ్చింది. మా పొలాల దగ్గరున్న మామిడి తోట కూడా ఆయనదే. ఆ తోటలో జమీందారు గారు వచ్చినప్పుడు ఉండటానికి ఒక బంగళా కట్టించారు. ఆ బంగళాలో ఎప్పుడూ ఒక వంట మనిషి, నౌకరు ఉంటారు. ఆ తోట అజమాయిషీ అంతా నేను చూసుకుంటాను. జమీందారు గారు, వారి చెల్లెలు ఆ బంగళాలోనే దిగారు. జమీందారు గారికి వేటంటే తగని పిచ్చి. ఉదయం లేవగానే తుపాకీ తీసుకుని ఒక నౌకర్ని వెంటబెట్టుకుని జీపులో వేటకు అడవికెళ్లేవారు. పగలంతా మాలతీదేవి గారు ఆ తోటలోనే గడిపేవారు. ఆమెకు అంగరక్షకుణ్ణి నేను. ఆమెకు పళ్ళ తోటలన్నా, పూల చెట్టన్నా, పచ్చని పంట చేలన్నా ఎంతో ఇష్టం. ప్రతి సంవత్సరం మామిడి తోట కాయకోతకొచ్చిన సమయంలో వాళ్ళ అన్నగారితో కలిసి వచ్చేది. ఆ రోజు మాలతీదేవి తోటంతా కలియదిరుగుతూ ఆమె వేసుకున్న ఎత్తుమడిమల చెప్పులతో అలవాటు లేని కాలువగట్టు మీద నడక కుదరక కాలు జారి నీళ్లలో పడిపోయింది. తోటకందటికి ఆ కాలువ నుంచే నీళ్లు వెడతాయి. ఆ కాలువలో దూకి ఆమెను 2 చేతుల మీద ఎత్తుకుని ఒడ్డు మీదకు తీసుకొచ్చాను. భయంతో స్పృహ తప్పిపోయిన ఆమెను నా కాలి మీద పడుకోబెట్టుకుని నా తలపాగాతో ఆమె జుట్టు తుడిచాను. ఆమెను రక్షించాలన్న తాపత్రయంతో ఆమె వంటి మీద తడిసిన బట్టలు మార్చి నా పంచనే చీరగా కట్టాను. ఒక అర్ధగంటకు గాని ఆమెకు తెలివి రాలేదు. ఆ రోజు నుండి అదృష్టమో దురదృష్టమో ఆమె నన్ను ప్రేమించడం మొదలెట్టింది. ఆమె కాలిగోటికి కూడా సరితూగని వాడిని నేను. ఆమె మనసు మార్చాలని ఎంతో ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. అపురూప సౌందర్యం ఆమెది. అటువంటి సౌందర్యమూర్తి ప్రేమించి స్వంతమవుతానంటే ఏ మగాడు మాత్రం కాదనగలడు? అందిన అదృష్టాన్ని అందుకున్నాను. మా నాన్నకు తెలిసింది మా విషయం. ఆయన భయంతో వణికిపోయి నన్ను చావు దెబ్బలు కొట్టాడు. అయినా నేను ఆమె మీద నుండి మనస్సు మరల్చుకోలేకపోయాను. ఒకరోజు మాలతీదేవి నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చింది. తనకు పెళ్లి నిర్ణయం అయిపోయిందని, నన్ను చేసుకుంటానని వాళ్ళ అన్నయ్యతో చెబితే ఆయన గదిలో పెట్టి తాళం వేయించి పనివాళ్లను కాపలా పెట్టించాడని, ఎలాగో తప్పించుకుని బయటపడ్డానని చెప్పింది. నన్ను నమ్ముకుని వచ్చిన ఆమెను ఇంటికెళ్లమని చెప్పలేకపోయాను. మేమిద్దరం ఇక్కడే ఉంటే వాళ్ళు నన్ను బతకనివ్వరు. అందుకని ఆమెను తీసుకుని ఆ రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయాం. కాలచక్రంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. నా పంచప్రాణాలు నా భార్య అయితే ఆమె ఊపిరే నేనుగా బతికాము. మేము భార్యాభర్తలమైన 7 సంవత్సరాలకు నా భార్య గర్భవతి అయ్యింది. మా ఆనందానికి అంతులేదు. ఆ తర్వాత నీలిమ పుట్టింది. జమీందారు గారు వాళ్ళ అమ్మగారు చావు బతుకుల్లో ఉన్నారని, మాలతిని కలవరిస్తుందని ఆమె చివరి కోరిక తీర్చడానికి మాలతిని రమ్మని పేపర్లో వేయించారు. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి మాలతి వెడతానంటే కాదనలేకపోయాను. నీలిమను తీసుకుని ముందుగా మా సొంత ఊరెళ్ళి నీలిమను మా ఇంట్లో ఉంచి వాళ్ళింటికి వెడదాం అనుకున్నాను. అనుకున్న ప్రకారం ముందుగా మా ఇంటికి వెళ్ళాం. మా అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన మా రాకతో ఎంతో సంతోషించారు. నీలిమను వాళ్ళ దగ్గర వదిలేసి నేను మాలతి వాళ్ళింటికి వెళ్ళాం. అప్పటికి వాళ్ళమ్మ పోవటం, ఆమె దహన క్రియలు పూర్తవటం కూడా అయిపోయింది. మమ్మల్ని ఎవరూ పలకరించలేదు. చేసేది లేక నేను, మాలతి తిరుగుదారి పట్టాం. మాలతి జమీందారు గారికి ఒక్కగానొక్క చెల్లెలు. ఆమంటే ఆయనకి ఎంతో ప్రాణం. ఆ ప్రేమంతా ఆమెను ఆయనకు దూరం చేశానని నా మీద కసిగా మారింది. ఆ కసితో ఆయన వివేకాన్ని మర్చిపోయారు. నన్ను చంపి మాలతిని తీసుకురమ్మని 4 కిరాయి మనుషుల్ని పంపించారు. చిన్నతనం నుండి కాయకష్టం చేసిన నా పిక్కబలం ముందు వాళ్ళు నిలవలేకపోయారు. 3 నాతో కొట్లాడుతుంటే ఒకడు దొంగచాటుగా నన్ను కత్తితో పొడవబోయాడు. అది గమనించిన మాలతి నాకు అడ్డం వచ్చింది. ఆ కత్తిపోటు ఆమె పొట్టలో దిగింది. ఆ నిమిషంలోనే మాలతి ప్రాణాలు విడిచింది. ఆ కిరాయి మనుషులు పారిపోయారు. శవంగా మారిన నా మాలతిని అగ్నిదేవుడికి అర్పించాను. అప్పటి నుండి జమీందారు పగబట్టి నన్ను సాధించడం మొదలెట్టాడు. మా వాళ్లు చేస్తున్న పొలాల్ని మా నుండి తీసుకుని వేరే రైతులకు ఇచ్చాడు. మాకు నిలువ నీడ లేకుండా చేశాడు. మా అమ్మ, నాన్న ఆ భయంతోటే దిగులుతో మంచమెక్కిపోయారు. భయపడిపోయిన మా వదిన బలవంతం చేసి మా అన్నయ్యను తనతో పుట్టిటికి తీసుకెళ్ళింది. రెక్కలు తెగిన పక్షిలా ఒంటరిగా అయిపోయాను. మాలతికి కూతురు ఉందన్న విషయం తెలిసి ఆమెను ఎత్తుకురమ్మని మనుష్యుల్ని పంపించడం మొదలెట్టాడు. నీలిమను దాచడం కష్టమైంది.
ఆయన పొలాలను చేస్తున్న రైతులెవ్వరూ నన్ను వాళ్ల ఇళ్లకు రానివ్వలేదు. జమీందారు గారికి భయపడి నీలిమను తీసుకుని పొట్ట చేత్తో పట్టుకుని ఎన్నో ఊళ్ళు తిరిగాను. ఎక్కడికెళ్ళినా జమీందారు గారి మనుషులు నన్ను వెంటాడటం మానలేదు. చివరకు ఇక్కడికి చేరుకున్నాను. ఈ జాలరులు నన్ను ఆదుకున్నారు. వేషం, భాష అన్నీ మార్చి జాలరిగా మారాను. నా మంచితనంతో వీళ్లకు నాయకుణ్ణయ్యాను. వీళ్ల వృత్తిని నేర్చుకుని బ్రతుకు తెరువు సంపాదించుకున్నాను. మాలతికి నీలిమను పెద్ద చదువులు చదివించాలని ఎంతో కోరిక. నాకు ఆ కోరికున్న నీలిమను బయటకు పంపితే దుర్మార్గుడు నా కూతురి నాకు దూరం చేస్తాడేమోనన్న భయంతో ఇక్కడికి దగ్గరగా ఉన్న స్కూల్కి పంపి హై స్కూల్ చదువు వరకు చదివించాను. నీలిమ చాలా తెలివైన పిల్ల. చదువు మానేసిన తర్వాత మిషన్ పని నేర్చుకుంది. బుట్టలు అల్లటం, కూరగాయలు పాదులు పెంచటం, రోజంతా కష్టపడి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. నీలిమ అల్లిన బుట్టలు, చేతి పని చేసిన బనీన్లు నెలకొకసారి పట్టం పంపి అమ్మిస్తుంది. చదువు మానేసిన తర్వాత మా నీలిమ కష్టపడి 5,000 రూపాయలు సంపాదించుకుంది. ఆ డబ్బంతా అమ్మాయి పెళ్లి కోసం దాచిపెట్టాను. ఇప్పుడు చెప్పు బాబు, తలదాచుకోవటానికి చోటు లేనప్పుడు ఆదరించి అన్నం పెట్టిన వాళ్లను ఎలా వదిలేసి రాగలను? నువ్వే చెప్పు బాబు, పైపంచతో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు రామయ్య. ఆయన కథ విన్న తర్వాత రఘు మనస్సు బరువెక్కింది. ఇంకేమనలేకపోయాడు. చాలాసేపు రామయ్య, రఘు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నీరసం తగ్గిన తర్వాత తన ఊరు వెళ్ళిపోతానన్నాడు రఘు. అందుకు అంగీకరించాడు రామయ్య. మిగిలిన కథ తర్వాతి భాగంలో.